నమ్మాడని మనసులో చాలా సంతోషపడుతుంది హరిణి. ఇంటికి వస్తూ దారి మధ్యలో హరిణి, డాడీ, ఈ విషయం పిన్నిని అడక్కండి, మీకు చెప్పానని నాపై పగ పెంచుకుంటుంది. అంటే ఆవిడేం చేసినా చూస్తూ ఉండమంటావా హరిణి? అందులోనూ నీ విషయంలో తప్పు చేస్తే నేనసలు సహించను. ఇక ఈ దెబ్బతో ఆ పిన్ని పని అయిపోయినట్టే. ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఆవిడని పూర్తిగా బయటికి గెంటేపిస్తాను అని తెగ సంబరపడుతుంది హరిణి. ఇప్పటి వరకు నువ్వు తన మీద కోపంతో ఉండటంతో తన అస్సలు బుద్ధి బయట పనివ్వకుండా నీదే తప్పు అన్నట్టుగా నీ మీదకి తోసేసి నన్ను నమ్మించింది. ఇప్పుడు నువ్వు తనతో ప్రేమగా ఉంటున్నావు కదా, అసలు తన బుద్ధి ఏంటో ఇప్పుడు బయట పెట్టేసింది. ఎందుకంటే నువ్వు చెప్పినా నేను నమ్మను అనే ధైర్యంతో. పోనీలే నాన్న, ఈ ఒక్కసారికి వదిలేయండి, మీకోసం నేనే సర్దుకుపోతాను. మళ్ళీ ఇలా చేస్తే అప్పుడు పిన్నిని అడుగుదురులేండి. అలా ఊరుకోకూడదు హరిణి, దేన్నైనా మొదట్లోనే సరిచెయ్యాలి. చిన్నపిల్లవి, నీకివేమీ తెలియవులే అని కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికొచ్చి రావటంతోనే ప్రవీణ్, మల్లీశ్వరి మల్లీశ్వరి అంటూ గట్టిగా అరుస్తాడు ప్రవీణ్. వంటగదిలో వంట చేస్తున్న మల్లీశ్వరి, ఏంటి ఈయన స్వరం తేడాగా వినబడుతుంది? ఎప్పుడు లేంది అంత కోపంగా కేకలు వేస్తున్నారు అనుకుంటూ హాల్లోకొచ్చింది మల్లీశ్వరి. ఏంటండి, ఏమైంది అని మల్లీశ్వరి అడుగుతూ ఉండగానే ప్రవీణ్ మల్లీశ్వరి చెంప చెళ్ళుమనిపిస్తాడు. ఆ చర్యకు షాక్ అవుతుంది మల్లీశ్వరి. హరిణి కూడా తన తండ్రి పిన్నిని అలా కొడతాడని ఊహించదు. కాని అలా జరగటం తనకి ఇంకా ఇంకా పట్టలేని సంతోషాన్నిస్తుంది. మల్లీశ్వరికి నోటి నుంచి మాట పెగలదు. అసలేమనుకుంటున్నావు నీ గురించి? నేను పెళ్లికి ముందే నీకు చెప్పాను, ముఖ్యంగా నా కూతురు కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని. అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నాకే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. మల్లీశ్వరి కందిపోయిన మొహంతో ఉబికొస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ, కాదని నేను అనలేదు కదండి అని నెమ్మదిగా జవాబిస్తుంది. నువ్వు అందరి ఆడవాళ్ళలాగా కాదు అనుకున్నాను, కాని నా ఆలోచన తప్పని ఇప్పుడు అర్థమైంది. మీ పాటికి మీరు కోపంగా వచ్చి నన్ను కొట్టారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో విషయం నాకు చెప్పకుండా నన్ను దోషిలా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి. వెంటనే ప్రవీణ్ కూతురు హరిణి చేతులపై ఉన్న దెబ్బలు మల్లీశ్వరికి చూపించి, ఏంటిది, మల్లీశ్వరి భర్త కొట్టాడన్న బాధని కూడా మర్చిపోయి, అయ్యో ఏమైందమ్మా హరిణి, ఏంటి దెబ్బలు అని కంగారుగా అడుగుతుంది. నటించింది చాలు, ఈ కాపు. చేసిందంతా చేసి ఏమీ తెలియని దానిలా మాట్లాడుకో. నాకు నా కూతురంతా చెప్పింది. భర్త అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ మల్లీశ్వరి, ఏం చెప్పిందండి? అప్పుడే అక్కడ హరిణి కల్పించుకుని ఇలా అంటుంది. నువ్వేం చేశావో అదే చెప్పాను పిన్ని. నాన్న ఇంట్లో లేని సమయంలో ఈ దెబ్బలు కొట్టింది నువ్వే కదా. అది విన్నాక అప్పుడు అర్థమవుతుంది మల్లీశ్వరికి. అంటే హరిణికి ఇంకా నాపై ఉన్న అయిష్టత పోలేదన్నమాట. పైకి నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తుందన్నమాట. కానీ నేను ఏం చెప్పినా వినే స్థితిలో ఇప్పుడు ఆయన లేరు. పూర్తిగా కూతురు చెప్పింది నిజమే అన్న భ్రమలో ఉన్నారు అని అనుకుని తప్పు చేసిన దానిలా మౌనంగా ఉండిపోతుంది మల్లీశ్వరి. ఇంకోసారి ఇలా జరిగితే అస్సలు క్షమించను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ప్రవీణ్. హరిణి కూడా మల్లీశ్వరి వైపు చూస్తూ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ప్రవీణ్ కొద్ది రోజులు కోపంతో మల్లీశ్వరితో సరిగా మాట్లాడ్డు, తానే వడ్డించుకొని తింటాడు. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు మల్లీశ్వరిని చూడ్డానికి వెళ్దామని భార్య హేమతో చెబుతాడు వంశీ. ఆ మాటకు హేమ, ఏంటండి వెళ్ళేది? మీ చెల్లెలు అత్తారింటికి వెళ్ళి సంవత్సరాలు అయిపోలేదు, ఈ మధ్యనే కదా వెళ్ళింది. మీకంతగా చూడాలని ఉంటే మీరు వెళ్ళరండి, నాకింట్లో చాలా పనులున్నాయి. సంవత్సరాలు గడవకపోయినా కొత్తగా పెళ్ళయ్యి అత్తారింటికెళ్ళిన అమ్మాయికి పుట్టింటి మీద బెంగుండదా? ఏదో మధ్య మధ్యలో మనం వెళ్ళి కనిపించొస్తే కాస్త తనకు కూడా సంతోషంగా ఉంటుంది. అయినా నీతో వెళ్దామని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏనాడు నువ్వు నా చెల్లెలి సంతోషం గురించి పట్టించుకున్నావని? అబ్బో అవును, మరి మీ ఒక్కరికే ఉంది గారాల చెల్లెలు. మీకంతగా ప్రేమ ఎక్కువైపోతే మీరొక్కరే వెళ్ళి చూసిరండి మీ చెల్లెల్ని, నన్ను మాత్రం రమ్మనొద్దు. ఇక నీ బుద్ధేంటో తెలిసాక నిన్నెలా రమ్మంటాను? నేను నా కూతురు వెళ్ళి మల్లీశ్వరిని చూసొస్తాం అని చెప్పి వంశీ కూతురు శ్రేయన్ తీసుకుని మల్లీశ్వరిని చూడ్డానికి ప్రవీణ్ ఇంటికి వెళ్తాడు. హరిణిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మల్లీశ్వరితో ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు ప్రవీణ్. అప్పుడే వంశీ తన కూతురు శ్రేయన్ తీసుకుని లోపలికొస్తాడు. వంటగదిలో నుండి బయటకొచ్చిన మల్లీశ్వరి ఎదురుగా హాల్లో నిలబడి ఉన్న అన్నయ్య మేనకోడల్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఆనందంగా అన్నయ్య దగ్గరికి పరుగున వస్తుంది. ఏంటన్నయ్య, ఇది కళ నిజమా? వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు. అదేమీ లేదమ్మా మల్లీశ్వరి, నిన్ను చూడాలనిపించింది, అందుకే ఉన్నపళంగా బయలుదేరొచ్చేశాను.
మీ వదినకి కాస్త ఒంట్లో నలతగా ఉంది, అందుకే రాలేకపోయింది. ఇదిగో నిన్ను చూడాలని నీ మేనకోళ్ళు కూడా వచ్చేసింది. హాయ్ అత్తా. హాయ్ బుజ్జి తల్లి, ఈ అత్తను చూడ్డానికి నాన్నతో పాటు వచ్చేసావా? అంటూ శ్రేయను ఎత్తుకుని ముద్దాడుతుంది మల్లీశ్వరి. అప్పుడే తన గది నుండి బయటకొస్తాడు ప్రవీణ్. ప్రవీణ్ని చూసిన మల్లీశ్వరి తనపై ఉన్న కోపంతో తన అన్నను ఎక్కడ పలకరించకుండా ఉంటాడో, విషయం తెలిస్తే తన అన్న ఎక్కడ బాధపడిపోతాడో అని భయంగా చూస్తూ ఉంటుంది మల్లీశ్వరి. కాని ప్రవీణ్ మాత్రం ఏమీ జరగనట్టుగా నవ్వుతూ వంశీ దగ్గరికి వస్తాడు. బావున్నారా బావుగారు? ఎంతసేపైంది మీరొచ్చి? బావున్నాను బావుగారు, ఇదిగో ఇప్పుడే వచ్చా. మీరెలా ఉన్నారు? బావున్నాను బావుగారు. అక్కయ్య గారు కూడా వచ్చుంటే బాగుండేదిగా. మరోసారి వచ్చినప్పుడు తీసుకొస్తానులేండి. మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. అవును బావుగారు, మీరుండండి, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. లేదండి, పాప వాళ్ళ అమ్మనదులు ఎక్కువసేపు ఉండదు. మిమ్మల్ని మల్లీశ్వర్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కాసేపు ఉండి వెళ్ళిపోతాం. సరే బావుగారు, కనీసం భోజనం చేసైనా వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని వంశీకి అనుమానం రాకుండా మల్లీశ్వరికి కూడా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రవీణ్. అప్పటి వరకు అన్నయ్యకు ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని భయపడుతూ ఉన్న మల్లీశ్వరి ప్రవీణ్ తన అన్నయ్యతో ప్రవర్తించిన తీరుతో ఊపిరి పీల్చుకుంటుంది. ఏమ్మా మల్లీశ్వరి, ఎలా ఉందమ్మా నీ కాపురం? నువ్వు బావగారు సంతోషంగా ఉన్నారా? నువ్వేమీ నా గురించి బెంగ పెట్టుకోవద్దన్నయ్య. నన్ను ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. పోనీలేమ్మా, నా మనసు ఇప్పటికి కుదుటపడింది. మీ వదిన బాధ భరించలేక రెండో పెళ్లివాడైనా అడ్డు చెప్పకుండా నీకీ పెళ్లి చేసేశాను. కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకదే చాలమ్మా అంటూ కొంతసేపు చెల్లెలతో మాట్లాడి భోజనం చేసి శ్రేయం తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు వంశీ. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన ప్రవీణ్తో మల్లీశ్వరి ఇలా అంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నా మీద ఉన్న కోపంతో ఎక్కడ మా అన్నయ్యతో కూడా మాట్లాడరేమో అని భయపడ్డాను. అలాగని నీ మీద నాకున్న కోపం పోయిందని నువ్వేమనుకోకు. ఇంటికొచ్చిన వాళ్లతో మర్యాదగా ప్రవర్తించటం అనేది నా సంస్కారం, అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రవీణ్. ఒకరోజు మల్లీశ్వరి పక్కింటి మంగ దగ్గరకు వెళ్తుంది. అక్క, కొంచెం కరివేపాకుంటే ఇస్తావా? అలాగే. అవును మల్లీశ్వరి, ఏంటి ప్రవీణ్ నువ్వు ఈ మధ్య సరిగ్గా ఉంటున్నట్టు అనిపించడం లేదు. ఎప్పుడూ ప్రవీణ్ ఆఫీస్కి వెళ్తుంటే ఎదురొచ్చేదానివి, ఇప్పుడు రావడం లేదు. ఇద్దరూ ఎవరి మొహం తీరిన వాళ్ళు ఉంటున్నారు. ఏదైనా గొడవ పడ్డారా? నా కుటుంబం గొడవలు బయట వాళ్ళకి తెలియకూడదు, చులుకునైపోతాం అని అనుకొని అబ్బే అదేం లేదక్క, బాగానే ఉన్నామే అని అబద్ధం చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళల్లోనే తెలిసిపోతుందిలే మల్లేశ్వరి. నువ్వు చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. ఎందుకంటే ఈ సంసార జీవితంలో నాకు నీకంటే ఎక్కువ అనుభవం ఉందని మర్చిపోకు. మల్లీశ్వరి మౌనంగా తల వంచుకుంటుంది. చూడు మల్లేశ్వరి, భార్యాభర్తలన్నాక ఇలాంటివి సహజం. అన్ని సంసారాల్లో ఉండేవే. నువ్వే ముందెళ్ళి మాట్లాడు, పంతం పట్టుకుని కూర్చోకు. ఇది మా భార్యాభర్తల గొడవ కాదక్క, హరిణికి సంబంధించిన గొడవ అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది మల్లీశ్వరి. అది విన్న మంగ, ఓసి దీని దొంపదేగా, ఈ పిల్ల కాకి అంత పనిచేసిందా? ఇన్నాళ్ళు హరిణి మారిపోయింది, నాతో బావుంటుంది అనుకున్నానక్క, కాని అదంతా ఒట్టిదే. అలాగా, మరిప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదక్క, జరుగుతున్నది చూడ్డమే. అక్క, నీపై నమ్మకంతో చెప్పాను. ఈ విషయం మళ్ళీ ఎక్కడా అనక్కో, ఆయనకు తెలిస్తే మళ్ళీ కోపడతారు. చాచా, నేనెవరికి చెప్పనులే మల్లీశ్వరి, నువ్వేం భయపడకో అని కరివేపాకు తెచ్చి మల్లీశ్వరికిస్తుంది మంగ. తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది మల్లీశ్వరి. అలా ఒక వారం రోజులు గడుస్తుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఈ మల్లీశ్వరిని అనవసరంగా పెళ్లి చేసుకున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రవీణ్. అది గమనించిన కావ్య, ఏంటి ప్రవీణ్ గారు, మళ్ళీ ఏమైంది? విచారంగా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చాలా హుషారుగా ఉన్నారు కదా. మీ ఆడాళ్ళు మా మగాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చే రకాలు కాదు కదండి. మరి మీ మగాళ్ళు మాత్రం తక్కువ ఏంటి? ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నిజ నిజాలు తెలుసుకోకుండా మీకనిపించిందే నిజమని మాట్లాడేస్తారు కదా. మీ తప్పుల్ని మీరు కప్పిపుచ్చుకున్నంత గొప్పగా కప్పిపుచ్చుకోవటం మా మగవాళ్ళకి తెలియదులేండి. మేమేదైనా మొహానే మాట్లాడేస్తాం, కానీ మీరు అలా కాదు, మనసులో పెట్టుకుని సాధిస్తారు. కానీ బయటికి మాత్రం ఎంతో మంచి వాళ్ళలాగా కనిపిస్తూ నటిస్తారు. అందరూ ఆడవాళ్ళు అలా ఉండరులేండి, కొందరే ఉంటారు. ఆ కొందరిని కూడా మీరు అందరిలో కలిపేసి ఒకేలా లెక్క కడితే ఎలా? అలానే నేను కూడా మొదట్లో అనుకున్నాను, కానీ అది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఏమైందండి, ఈరోజు మా ఆడాళ్లపై ఇంతలా పంతం పట్టి మరీ వెనక్కి తగ్గకుండా వాదిస్తున్నారు? అంటే మీ ఆవిడతో మీకు పెద్ద సమస్య వచ్చిందన్నమాట. అవునండి కావ్య గారు. నేనెవరితోనూ అనను, కానీ
అదేంటో నాకు కాస్త వివరించండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ జరిగిన విషయం చెప్తాడు. అది విన్న కావ్య, మా ఆడవాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని మీరు రాంగ్గా అనుకోనంటే మీకో విషయం చెప్తాను. అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు మా ఆడవాళ్ల తప్పుని మేం కూడా ఒప్పుకుంటాం. అలాగే మీ భార్య విషయంలో నాకు అనిపించింది చెప్తాను. ఏంటో చెప్పండి. ఇంతకుముందు మీ ఇంటికి లంచ్కొచ్చినప్పుడు తనతో కాసేపు మాట్లాడాను కదా. తను మీ అమ్మాయి హరిణి పట్ల చాలా ప్రేమగానే అనిపించింది. కాబట్టి దాన్ని బట్టి చూస్తే తను అలా చేసి మనిషి కాదనిపిస్తుందండి నాకు. నాకెందుకో మీ అమ్మాయి దగ్గరే ఏదో అబద్ధం ఉందనిపిస్తుంది. తన మాటలకి ప్రవీణ్ ఆలోచనలో పడతాడు. కాని పూర్తి నమ్మకమైతే కలగదు. అయోమయంలో ఉంటాడు. ప్రవీణ్ ఆఫీస్ నుండి ఇంటికొస్తూ ఉండగా దారిలో ఎల్ఐసి ఏజెంట్ మూర్తి కలుస్తాడు. నమస్కారం అండి ప్రవీణ్ గారు, మీకు 100 ఏళ్ళు. 100 ఏళ్ళెందుకు? మీకు పాలసీ కట్టడానికా? కాదండి, మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కలిశారని నా మాటల యొక్క అర్థం అంతే. ఇప్పుడు పాలసీ చేసే అంత ఆర్థిక స్తోమత నా దగ్గర లేదండి మూర్తిగారు. డబ్బులున్నప్పుడు నేనే మీకు కబురు పెడతాను. అప్పుడొచ్చి కట్టించుకుందరు గాని. ఆపండండి మీ పరాచకాలు. ఆల్రెడీ పాలసీ కట్టేసి ఏమీ తెలియనట్టు నన్ను ఆట పట్టిస్తున్నారా? ఇదిగోండి పేమెంట్ రిసీటు. నేనెప్పుడు కట్టాను? అసలు నేను మీకు పాలసీ చేయనేలేదు కదా. అబ్బా, అదేనండి, మీ భార్య మల్లీశ్వరి గారు మొన్న మధ్యనే మీ అమ్మాయి హరిణి పేరు మీద ఒక పాలసీ చేశారు. మీకు తెలియకుండా చేస్తారా ఏంటి అని రిసీట్ అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇదేంటి, మల్లీశ్వరికి హరిణి అంటే ఇష్టం లేదు కదా, అందుకే కదా తనని ఎలా కొట్టింది. మరి మళ్ళీ ఈ పాలసీ చేయటం ఏంటి? అంత తికమగ్గా ఉంది. కావ్య అన్నట్టు తన విషయంలో నిజంగానే నేనేమైనా పొరపాటున తొందరపడ్డానా అని ఆలోచించుకుంటూ హరిణి స్నేహితురాలైన వేద వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రవీణ్. ఏంటంకుల్ మా ఇంటికొచ్చారు? వేద, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏంటంకుల్? ఆ రోజు మా అమ్మాయి హరిణి చెప్పింది అబద్ధం కదా. నువ్వు కూడా తాను చెప్పిందంతా నిజమేనని నాకు చెప్పావు. నిజం చెప్పు, లేకపోతే నీ గురించి మీ అమ్మా నాన్నలతో చెప్తాను. వద్దంకుల్, చెప్తాను. అవును, అబద్ధమే. హరిణి అలా చెప్పమని నన్ను బ్రతిమిలాడింది, అందుకే చెప్పాను అంకుల్. అది విన్న ప్రవీణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సారీ అంకుల్, మా మమ్మీ డాడీకి చెప్పకండి ప్లీజ్. అలాగే, ఇంకెప్పుడు ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పకు అని అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్తాడు ప్రవీణ్. హరిణి, హరిణి! ఏంటి డాడీ? నువ్వు ఇంత నాటకం ఆడతావా? నాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వసలు చిన్నపిల్లలు చేసే పనులు చేయటం లేదు. గారాబం చేస్తున్నానుగా, అందుకే ఇలా చేస్తున్నా అంటూ హరిణిపై కోపడతాడు ప్రవీణ్. ఇక విషయం ఎలాగో తెలిసిపోయింది అన్న ఉద్దేశంతో హరిణి ఇలా అంటుంది. అవును, కావాలని ఈవిడి గారిని వదిలించుకోవాలని ఇలా చేశాను. మీరు ఎన్నైనా చెప్పండి, ఆవిడంటే నాకిష్టం లేదు. తను ఇక్కడున్నన్ని రోజులు నేను మీతో కలిసి ఈ ఇంట్లో ఉండలేను. హాస్టల్లో ఉండి చదువుకుంటాను. నన్నక్కడ చేర్పించండి అని విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది హరిణి. సారీ మల్లీశ్వరి, ఆవేశంలో నిజం తెలుసుకోకుండా నిన్ను కొట్టాను. నిన్ను చాలా బాధ పెట్టాను. పర్వాలేదులేండి, నేను అర్థం చేసుకోగలను. కానీ హరిణినే నన్ను అర్థం చేసుకోవట్లేదని నా బాధ. బాధపడకు మల్లీశ్వరి. హరిణి మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా మన మధ్యలో మనతో పాటే ఉంటే కొన్నాళ్ళకి తనకే అర్థమవుతుంది నీ మంచితనం ఏంటో అంటూ మల్లీశ్వరికి నచ్చజెప్తాడు ప్రవీణ్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హరిణిని హాస్టల్లో జాయిన్ చేయకుండా తమతో పాటే ఇంట్లోనే ఉంచుకొని పక్కనే ఉన్న సిటీలో స్కూల్కి పంపిస్తూ ఉంటాడు ప్రవీణ్. కొన్నాళ్ళకి ప్రవీణ్ మల్లీశ్వరులకి ఒక బాబు పుడతాడు. మల్లీశ్వరి తన కొడుకు కంటే కూడా హరిణినే బాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ హరిణి మాత్రం అదంతా అస్సలు అర్థం చేసుకోదు. పెద్దదయ్యే కొద్దీ మల్లీశ్వరిపై ఇంకా ఇంకా ద్వేషం పెంచుకుంటూనే ఉంటుంది. అసలు ఆమె మాట అంటేనే లెక్క పెట్టదు. అలా హరిణి పెరిగి పెద్దదవుతుంది. కాలేజీలో జాయిన్ అవుతుంది హరిణి. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.